హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు పావు బాజీతో ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. పావు బాజీతో ఫ్రైడ్ రైస్ ఏంటా అనుకుంటున్నారా? కానీ చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు, అంత బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ముందుగా మనం కొంచెం స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఈ పావు బాజీకి వాడే పావుస్ ఉంటాయి కదండి, అవి మనం బేకరీస్లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. అవి నేను ఒక 2 తీసుకున్నానండి. అవి 2 తీసుకొని వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఆ వేడైన ఆయిల్లో వేస్తున్నాను. వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. మనం రైస్తో పాటు వాటిని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ మాత్రానికి. అంటే ఎప్పుడు మామూలుగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, గోబీ ఫ్రైడ్ రైస్ ఇవే చేసుకుంటాం కదా. ఇట్లా పావుతో కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి. ఇది ఈ విధంగా కొంచెం క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ పీసుల్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. తర్వాత క్యారెట్తో వేసుకోవాలి. క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో బఠానీ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు, నాకు అంతగా నచ్చదనమాట, అందుకోసమని వేయలేదు. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక టమాటా వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అయిపోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు సాసెస్ ఒకటొకటిగా వేసుకుందాము. ముందుగా డార్క్ సోయా సాస్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేసుకోవాలి. సోయా సాస్ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి సరిపోతాయి అన్నమాట. 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసమైన లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు. తర్వాత షెజ్వాన్ సాస్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ షెజ్వాన్ సాస్. మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నేను రెడీమేడ్గా తెచ్చుకున్నదేనండి. ఇందులో సాల్ట్ ఉంటుంది, కారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, పులుపు అన్నీ ఉంటాయి అన్నమాట. మనం ప్రత్యేకించి కారం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు, అది సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువగా తింటామన్నమాట, అందుకోసమని నేను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్రైడ్ రైస్లోకి ఎప్పుడైనా కానీ కారం వేసుకుంటే టేస్ట్ ఉండదండి, పెప్పర్ పౌడర్ అన్న వేసుకోవాలి, షెజ్వాన్ సాస్ అన్న వేసుకోవాలి. ఈ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉంచుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ని వేసుకోవాలి. నేను ఆల్రెడీ మిగిలిపోయిన రైస్ ఇంట్లో ఉన్నది, అదే వేస్తున్నానండి. మీకు నచ్చితే మీరు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేను ఈ రైస్తోనే చేస్తున్నాను, మామూలు రైస్ తోటే. ఇదంతా రైస్ అంతా ఈ మసాలా అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పావు పీసులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మీకు నచ్చినట్లయితే మీరు ముందుగా సాసెస్ ఏమి యాడ్ చేసుకోకముందు కొంచెం ఎగ్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈ ఫ్లేవరే బాగుంటుంది, అందుకే ఇలాగే చేశాను. మీరు కూడా తప్పకుండా ఈ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.